ఈ రోజున మన వినుకొండ ఎంఆర్ఓ ఆఫీసులో సమాచార హక్కు చట్టం ద్వారా వినుకొండలో శ్మశాన వాటికలు ఎన్ని ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత, అలాగే వాటి యొక్క 1B అడంగులు ఇవన్నీ కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ టౌన్లో దరిదాపు 65,000 మంది నివసిస్తున్నారు. వీళ్ళు ఎవరైనా చనిపోతే కాలుపైతే బాగానే ఉంది, కానీ పూడుపుకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ కూడా స్థలం లేక ఒక శవం మీద ఇంకో శవం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని వినుకొండ జనసేన పార్టీ ద్వారా మన ఎంఆర్ఓ గారిని సమాచార హక్కు చట్టం ప్రకారం అసలు ఎక్కడెక్కడ శ్మశాన వాటికలు ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత అని మనం అర్జీ పెడతాం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా అర్జీని స్వీకరించి త్వరలోనే మీకు మొత్తం వివరాలు ఇస్తానని తెలియపరచడమైంది. అలాగనే మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు, మొన్న ఆర్డీఓ మేడం గారు ఇద్దరికి కూడా మనం వినుకొండలో శ్మశాన వాటి యొక్క ప్రాధాన్యత కూడా చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా సానుకూలంగా స్పందించారు. ఎక్కడైనా తాతలుంటే శ్మశాన వాటికి ఇచ్చేవాళ్ళు ఉంటే ముందర రావాలని కూడా వాళ్ళిద్దరు కోరారు. ఎందుకంటే వినుకొండలో చాలా ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది శ్మశాన వాటిక. పూడుపుకి ఎక్కడ శ్మశాన వాటిక సరిగా లేదు. దానికోసం ఈ రోజున అసలు మన నియోజకవర్గంలో అన్ని చోట్ల బాగుంది, కానీ టౌన్లోనే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది దృష్టిలో ఉంచుకొని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని తొందరగా మనకి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.